యోగా దినోత్సవం శుభాకాంక్షలు. మేము గత 3 నెలలుగా ఇక్కడ యోగా నేర్చుకుంటున్నాం. మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు. మళ్ళీ అర్థం చేసుకొని చాలా బాగా నేర్పిస్తారు. ఇప్పుడు మాకు చాలా హెల్త్ కూడా బాగా ఉంది. యోగాకు వచ్చినందుకు 3 మంత్స్ అవుతుంది, 4 మంత్స్ మేము రావచ్చు. చాలా బాగా అనిపిస్తుంది మాకు. అందరికి నమస్తే అండి. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంగీత అండి. నేను ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున యోగా ఇన్స్ట్రక్టర్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మాకు నవంబర్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందండి. మేము ప్రతిరోజు క్లాస్ తీసుకుంటున్నాము. సాయంత్రము 5:30 నుంచి 6:30 వరకు 1 గంట సేపు. గంట అనుకుంటాం కానీ 1.5 పైనే అవుతుంది. ఉదయం పూట జెంట్స్ వస్తారు 6 to 7. ఆ బ్యాచ్ మూల సహాయంతో ఇక్కడ కార్పెట్స్ కానీ ఈ పాంప్లెట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళ సహకారంతో ఇక్కడ లైట్స్ ఫిట్ చేయడం, ఇది చాలా అసలు యోగా హాల్లా లేకుండే ఫస్ట్ వాళ్ళ సహకారంతో చాలా డెవలప్ అయింది. వాళ్ళందరూ కూడా మీ తరపున మా అందరి తరపున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మేము నవంబర్ నుంచి ఇక్కడ యోగా చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. నా మూలంగా ఒకరి ఆరోగ్యం బాగుపడుతుందంటే అసలు ఆ తృప్తి నేను మాటలో చెప్పలేకపోతున్నాను. మా వాళ్ళు ఒక యోగా స్టూడెంట్లా లేదు, మాకు ఒక ఫ్యామిలీ తయారైంది ఇక్కడ. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిల్డ్రన్స్ నుంచి సీనియర్ సిటిజన్ వరకు ఇక్కడ నా పైన ఆసక్తి చూపిస్తున్నారు. నేను ఎప్పుడు వస్తానా అని ఇట్లా ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని అయినా కూడా నాకు అక్కడ తృప్తి లేదు, కానీ ఇక్కడ వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు పడే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్న కొద్దీ నాకు చాలా అలా చెప్తుంటే నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది. నేను ఇంకా ఏమైనా చేయాలి యోగా తరపున. నేను నా తరపున ఎంత వీలైతే అంతవరకు సర్వీస్ చేస్తాను వీళ్ళ కోసం. నేను థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇది ఎక్కడ అంటే నేను చెప్పేది పాలిటెక్నిక్ గ్రౌండ్, నిజామాబాద్లో పాలిటెక్నిక్ గ్రౌండ్ కంటేశ్వర్. యోగా అంటే ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజే కాదండి, మెంటల్గా ప్రశాంతంగా ఉంచడానికి చాలా సహాయపడుతుంది. ప్రతిరోజు ఆసనాలతో పాటు ప్రాణాయామాలు చేయండి. ప్రాణాయామాలతోటి చాలా యూజ్ ఉండదు. ప్రాణాయామాల ద్వారా ఇన్నర్ పార్ట్స్ లోపల ఇన్నర్ పార్ట్స్ ఫిట్గా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాము. ఈ మధ్య కాలంలో బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, హెల్త్ చాలా అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఈ భూమిపైన ఉన్నటువంటి ఇన్ని కోట్ల జీవరాశులు అందరు కూడా ఉండేది భూమిపైననే. ఈసారి ఒక్క భూమి ఒక్కరి ఆరోగ్యం, ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకేలాగా ఉండాలి, ఆరోగ్యంగానే ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ తీసుకోవడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని నా తరపున మీ అందరికి కూడా చెప్తున్నాను. నా నిజామాబాద్లో శ్రీరామ గార్డెన్స్లో 11వ అంతర్జాతీయ దినోత్సవం చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనాలి. అక్కడ చాలా పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నాము. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని మీ అందరికి కూడా కోరుకుంటున్నానండి. నమస్కారం అందరికీ. నా పేరు భార్గవి. ఇక్కడ నేను పాలిటెక్నిక్ గ్రౌండ్లో యోగా చేస్తున్నాను. నాకు యోగా చేయడం వల్ల నా చదువులో నాకు చాలా నాలెడ్జ్ వస్తుంది, మరియు నాకు బద్ధకం అలాంటివి అన్నీ దూరం అవుతున్నాయి. స్ట్రెంగ్త్గా ఆరోగ్యంగా ఉంటున్నాను. యోగా వల్ల నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యోగా మనకు ఓన్లీ నార్మల్ పేరు లాగానే తెలుసు. యోగా చేస్తేనే మనకు అదేంటో తెలుస్తుంది. లోపల మన బాడీ పార్ట్స్ కూడా మంచిగా అవుతాయి. మన యోగా వల్ల చాలా బెనిఫిట్స్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. యోగా నేర్చుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేనైతే చాలా హెల్త్ ఇష్యూస్తో చాలా ప్రాబ్లంతో వచ్చాను ఇక్కడికి, కానీ మేడం పరిచయం కావడం వల్ల అసలు డైలీ ఇక్కడికి రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నాకు క్లియర్ అయిపోయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఇది చేస్తే ఏమొస్తుంది అనుకోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడ గత 6 నెలల నుంచి యోగా చేస్తున్నాను. నేను యోగా చేసినప్పటి నుంచి నాకు ఆరోగ్య సమస్యలు కానీ ఏమీ లేవు. నాకు కాలు నొప్పి పెట్టడం లేదు. నా స్టడీస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అందరికీ హ్యాపీ యోగా ఇంటర్నేషనల్ డే. థ్యాంక్ యూ. క్లాసర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ నిజామాబాద్ ఆయుష్ డిపార్ట్మెంట్ అండ్ నోడల్ ఆఫీసర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, 11th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2025. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనము ఈ సంవత్సరము శ్రీరామ గార్డెన్స్లో రేపు జరుపుకోబోతున్నాము. ఉదయం 6:55 ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా మరొకసారి మన జిల్లా ప్రజలందరికీ మా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. మీరందరూ ఇందులో పాల్గొని మీరు
మీ ఆరోగ్యం పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాము. ఇందులో భాగంగా మన నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఉచిత యోగా కేంద్రంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు శిక్షణ జరుగుతుంది. ఉదయం సాయంత్రము మేల్ అండ్ ఫీమేల్ ఇన్స్ట్రక్టర్స్తో ఫ్రీగా ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ మనకు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. దీని ద్వారా వీళ్ళు ఎంతో ఆరోగ్యం పెంపొందించుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకొని దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి ప్రతి దినము దీన్ని యోగా ఆచరించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నాము. ఒకసారి ఇక్కడ వచ్చిన వారితో కూడా మనము సంభాషిస్తాము. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. అండి, నా పేరు శ్రీలత. ఇక్కడికి నేను ఒక 4-5 months నుంచి వస్తున్నానండి. నాకు హెల్త్ ఇష్యూస్ చాలా క్లియర్ అయిపోయినాయండి. నాకు బ్యాక్ పెయిన్, సైనస్ ప్రాబ్లం, నీ పెయిన్స్ చాలా ఉండేవి. నేను కింద కూర్చోడానికి అసలు లేవలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు చాలా ఈజీగా కూర్చుంటున్నా, లేస్తున్నా. ఆసనాలు కూడా నేను వేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక చేతులు కాళ్ళు అందుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా నాకు చాలా అసలు ఇది నేను చేయగలుగుతానా, నా వల్ల కాదనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఈజీగా చేస్తున్నాను. ఇంకా మాకు గీతా మేడం మా దగ్గరుండి పక్కనే అసలు ఎట్లా అంటే మాకు ఏదైనా రాకపోతే మా చేతులు లాగి కాళ్ళు లాగి మా కాళ్ళు కూడా పట్టుకుంటారు. అసలు అంత చేపిస్తారు మాకు. అక్కడ మమ్మల్ని ఒక చిన్న పిల్లల్లాగా చూసుకొని మాకు ఏ హెల్త్ ఇష్యూ ఉంది, ఎవరికి ఏ హెల్త్ ఇష్యూ ఉంది, ఎవరు ఏది చేయాలి ఏది చేయొద్దు మాకు అన్నీ దగ్గరుండి చెప్పి అందరినీ ఈక్వల్గా చూస్తారు. ఇక్కడ ఏదో నేను ఫ్రీగా చెప్తున్నా వీళ్ళకు, నాకు ఏదో శాలరీ వస్తుంది జస్ట్ ఇట్లా చెప్పి వెళ్దామనే కాన్సెప్ట్ ఉండదండి. పర్ఫెక్ట్గా పక్కాగా డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఇంత బాగా చెప్పారు నాకు తెలిసి. ఏదో చెప్తారు, ఏదో తీసుకున్నంత అంతే. కానీ అట్లా కాదు, మేడం చాలా అంటే చాలా పక్కాగా చెప్తారు. అసలు మేడం చెప్తుంటే మాకు ఇంకొక రోజు రావాలి. ఒక హాలిడే ఉంటే ఈ హాలిడే ఎందుకు వచ్చింది అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు రావాలి యోగా, ఎప్పుడెప్పుడు ఇక్కడ అసలు ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ అనుభవిస్తామండి. హ్యాపీగా ఉంటాము, ఆడుతూ పాడుతూ చక్కగా. ఇక్కడ అసలు ఒక ఫ్యామిలీ ఫామ్ అయిపోయింది మాకు చెప్పాలంటే. అంత హ్యాపీగా ఉన్నామండి, మానసికంగా శారీరకంగా యోగా చేస్తూ. అసలు ఆల్రౌండర్ అండి ఇక్కడ. మాకు చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. నాకు ఎప్పటి నుంచో యోగాకి వెళ్ళాలనే కోరిక ఉండేది. కానీ మా ఇంటి ప్రక్కల ఎక్కడ కూడా నేర్పించే వాళ్ళు లేక, నేను వెళ్ళే అవకాశం లేక చాలా సఫర్ అయ్యానండి. నాకు చాలా బాడీ పెయిన్స్, ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉండేవి. నేను ప్రస్తుతం 3 నెలల నుంచి వస్తున్నాను ఇక్కడికి. నాకైతే చాలా రిలీఫ్గా ఉందండి బాడీ పెయిన్స్. మరి రావడం వల్ల, యోగా చేయడం వల్ల తగ్గినాయో మానసికంగా, మరి మెంటల్గా అలా నేను అనుకుంటున్నా తెలియదు. కానీ నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నానండి. అన్ని విధాలా బాగా అనిపిస్తుంది. ప్రతిసారి ఇక్కడికి ఒకరోజు మిస్ అయినా కానీ ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. కంపల్సరీ యోగాకి రావాలనే కోరిక మాత్రం నాలో కలిగిందండి. అందరికీ ఇదే కోరిక కలగాలని నా యొక్క కోరిక. ఈ కేంద్రంలో ఉచితంగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క వాయిస్ విన్నాము. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో విన్నాము. కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యం పెంపొందించుకోవాలని కోరుతున్నాము. సో రేపటి కార్యక్రమంలో శ్రీరామ గార్డెన్స్లో ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు వచ్చి అందరూ పాల్గొని దిగ్విజయంగా చేయగలరని కోరుతున్నాము.